హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చూసారు కదా, మష్రూమ్ పలావ్ అండి. మీరు thumbnail చూసే అర్థమై ఉంటుంది మీకు. మష్రూమ్ పలావ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది, అద్దరిపోయిందండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలనేది చెప్తాను. దానికన్నా ముందు టేస్ట్ కూడా చేసి చెప్తాను ఫస్ట్ టైం మీకు. చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది నేను గీ వేసి చేశానండి. ఇంటి దగ్గర నుంచి తెచ్చారమ్మా నాన్న. గీ వేసి చేశాను. అదిరిపోయింది అసలు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. తింటే కనుక ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు. పుట్టగొడుగులు అంటాం కదా, అవి. చాలా అంటే చాలా బాగుంది. రెసిపీ ఎలా చేయాలో పదని చెప్తాను. ఫస్ట్ నేను 750 గ్రామ్స్ 3 ప్యాకెట్స్ తీసుకున్నానండి. మష్రూమ్ మంచిగా నీట్గా కడుక్కొని ఉప్పు వేసి కడుక్కోండి ఫస్ట్ మీరు. నేను కడిగేసి నీట్గా పెట్టేశాను. దాని తర్వాత యాడ్ చేసుకోండి ఉప్పు, పసుపు, కారం. దాని తర్వాత చికెన్ మసాలా ఎవరెస్ట్ది కలుపుకోండి. నీట్గా కలపండి. కలిపి పక్కన పెట్టుకోండి. మంచిగా కలుపుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇది చూడండి, నేను ఇలా కలిపి పెట్టుకున్నాను పక్కన. దాని తర్వాత కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం అంటే మీకు తగినంత వేసుకోండి, మీ ఇష్టం. వేసుకొని వేడైన తర్వాత మష్రూమ్ అంతా దాంట్లోకి వేసేసి బాగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకోండి. దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటాయండి. దీంట్లో మనం కలపాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గానే వాటర్ చాలా వస్తాయి. దీంట్లో నుంచి చాలా వాటర్ వస్తాయండి. 3 ప్యాకెట్స్ కదా, చూడండి నేను చూపిస్తాను ఎంత వాటర్ వచ్చిందో దీంట్లోకి. నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండానే నేను క్లిప్స్ కట్ చేస్తూ పెడుతున్నాను కదా, దాంట్లో చూడండి మంచిగా చాలా వాటర్ వస్తుందండి దీంట్లోకి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. అవన్నీ మంచిగా కుక్ అయిపోయేదాకా ఇంకిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకోండి. అవి ఆ వాటర్ అంతా డ్రై అవ్వకపోతే స్మెల్ వస్తూ ఉంటాయి. అవి కొంచెం పచ్చిగా ఉంటాయి కూడా. తినడానికి కూడా టేస్ట్ బాగోవన్నమాట. బాగా కుక్ చేయాలి ఇవి అంటే చికెన్ మటన్ కన్నా ఎక్సలెంట్ అండి. అలా ఉంటుంది టేస్ట్. ఇక్కడ అది పక్కన పెట్టేసి నేను పలావ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నానండి. దీంట్లోకి నెయ్యి వేసి కొన్ని పచ్చిమిర్చి వేసాను, కొన్ని ఉల్లిపాయలు వేసాను. దాన్ని ఫ్రై చేసుకుందాం. ఏందన్నాను, ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ అవి మసాలాలు ఏవి ఏంది అనుకుంటున్నారా? నేను వాడే మసాలా ఎవరెస్ట్ అండి. దాంట్లో ఆల్రెడీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కొన్ని దీంట్లో క్యారెట్ ముక్కలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు మెత్తపడేదాకా కుక్ చేసుకుందాం అండి. కొంచెం మెత్తపడాలి. ఇవి పలావ్లోకి కొంచెం అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. మంచి కలర్ వస్తాయి, కలర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను క్యారెట్ వేసాను, మంచి కలర్ కోసం. చూడ్డానికి కూడా టెంప్టీగా కనిపిస్తూ ఉంటాయి కదా. దాని తర్వాత ఇవి మెత్తపడిన తర్వాత నేను ఒక 3 స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 3 స్పూన్ వేసేసి కలిపానండి. వేసి మంచిగా పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోండి మీరు. పచ్చివాసన అంతా పోవాలి, లేకుంటే బాగోదు. స్మెల్ వస్తుంటుంది, టేస్ట్ కూడా బాగోదు. మీరు ఏం వేసినా కూడా ఆ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు యాడ్ చేశాను నేను. టమాటాలన్నీ మెత్తపడిన తర్వాత మనం కుక్ చేసుకున్న మష్రూమ్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఆ మష్రూమ్ యాడ్ చేసుకుందామండి. మష్రూమ్ యాడ్ చేసుకొని కొంచెం నీట్గా కలుపుకుందాం. కొంచెం పుదీనా కొంచెం వేసి యాడ్ చేసుకొని మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి 8 గ్లాసులు పడతాయి. బట్ నేను 8 గ్లాసులకి కొంచెం తగ్గించేసుకున్నానండి. మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ వేసుకోండి మీరు. ఇవి మన సైడ్ బీపీటీ రైస్లు నెంబర్లు అని అలా ఉంటాయి కదా, ఇక్కడ కాళీముచ్చి రైస్ అని అంటారు దీన్ని. ఇది మంచిగా బాయిల్ అయిపోయింది వాటర్ కూడా. రైస్ వేసుకుందాం మనం దాంట్లోకి. ఆ రైస్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అలా కుక్ చేసుకుంటే మీకు అవి పైకి వస్తూ ఉంటాయి కదా, మధ్యలో మంచిగా కలుపుకోవాలండి. రైస్ వేసిన తర్వాత మొత్తం రైస్ వేసుకొని కలుపుకోండి. మంచిగా కలిపితే కింద కూర్చున్న మసాలాలు అవన్నీ రైస్తో కలిసిపోతాయి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టేయండి.
హై ఫ్లేమ్లో పెట్టి చూడండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి. తీస్తే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది కదా, ఈ టైంలో మంచిగా కలిపేసి ఒకసారి సెట్ చేసుకొని పెట్టేయండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకోసారి తీసి చూడండి. ఇంకో 5 మినిట్స్ తర్వాత చూడండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తీసుకోండి స్టవ్ని. దాని తర్వాత దగ్గర అయిపోయినట్టే, మీకు ఇలాగా మంచిగా కుక్ అయిపోతుందండి. చూడండి, ఈ టైంలో మంచిగా మీరు సెట్ చేసుకొని రైస్ అంతా కింద నుంచి పైదాకా కలపండి. లేకుంటే పైనవి కొంచెం పచ్చిగా ఉండిపోతే కిందదంతా కుక్ అయిపోయి ఉంటుంది. మూత పెట్టేసి చూడండి. ఇంకోసారి 1-2 మినిట్స్ తర్వాత ఈ టైంలో ఏం చేయాలంటే కింద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఏంటంటే దోశ ప్యాన్ కానీ ఇలాంటివి. మేము పెట్టుకున్న గిన్నె మందంగా ఉంటే అవసరం లేదండి, మందం లేకుంటే పెట్టండి. చూడండి రైస్ ఎలా కుక్ అయిపోయిందో, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందండి. మేము తీసుకునే వాటర్ని బట్టి వస్తుంది రైస్ కూడా. అలాగా నీట్గా చాలా అరోమా వస్తుంది, మంచి అరోమా వస్తుంది ఆ పలావ్లో నుంచి. ఎందుకంటే దేశీ నెయ్యి వేసాం కదా, ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నెయ్యి. బయట షాపుల్లో దొరికే నెయ్యి కాదు, ఇంటి దగ్గర చేసింది. రెడీ అయిపోయింది. మన వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. అమ్మా నాన్న కూడా కూర్చున్నారు. నాన్నకి కాలు బాగలేదు కాబట్టి అలా కూర్చున్నారు. కొంచెం ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది కదా, మీ అందరికి తెలియదు బట్ చెప్తున్నాను. అందరు తింటున్నారు ఇక్కడ, నాన్న అమ్మ అందరు కూర్చొని. వాళ్ళ కోసమే చేశానండి, వాళ్ళు వచ్చారు నా దగ్గరికి అనేసి. మా పిల్లల్ని అడిగాను ఎలా ఉంది అంటే వాళ్ళు సూపర్ డాడీ అని చెప్తున్నారు. మన దాంట్లో కొత్త గెస్ట్ ఉన్నారు చూడండి, ఇంకో పాప యాడ్ అయింది ఇక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళ పాప గుజరాత్ వాళ్ళు మా కింద దాంట్లో ఉంటారు. ఆ పాప కూడా వచ్చింది ఈరోజు పైకి. అన్నం తినమంటే తింటానని కూర్చొని ఉంది. మా అమ్మ నాన్న వాళ్ళందరూ తింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.